తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇంతవరకు నెలకొన్న పరిస్థితులకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటు చేసుకునేందుకు టీవీకేకు సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు మద్దతిచ్చాయి. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది. అయితే టీవీకే వద్ద 107 మంది సభ్యులుండగా కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే పార్టీల నుండి 2 సభ్యులు చేరారు. దీంతో మెజారిటీ నెంబర్ 118కి చేరింది. దీంతో టీవీకే నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఎట్టకేలకు రేపు టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు కోసం లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నట్టేనా? రైట్ సింధు, మొత్తం మీద 2 రాష్ట్రాల గురించి చూసుకున్నట్లయితే సీఎం సంబంధించి అనిశ్చితి పూర్తిగా తొలగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి సువేందుకి అధికార పట్టం ఏదైతే సీఎంగా బీజేపీ ప్రకటించడం, ఇక్కడ ఒక్కసారిగా ఈరోజే అంటే ఈ మధ్యాహ్నమే దీని గురించి అంటే టీవీకే విజయ్కి పూర్తిగా సపోర్టు అంటే లెఫ్ట్ పార్టీలకు సంబంధించి పూర్తిగా సపోర్టు లభించడం అంటే ఒకటేసారి 2 రాష్ట్రాలకి సంబంధించి ఒకటేసారి జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మొదటి నుంచి దోబూచులు ఆడుతున్నటువంటి లెఫ్ట్ పార్టీలు అంటే వీసీకే, సిపిఐ, సిపిఎంకి సంబంధించినటువంటి 6 సీట్లకు సంబంధించి గత 3 రోజుల నుంచి మద్దతు ఇస్తాము లేదా అనేది చెప్పకుండా ఇన్నాళ్ళు నాచినటువంటి ఇది కేవలం కాసేపటి కిందటే పూర్తిగా ఈ 3 పార్టీలకు సంబంధించి పూర్తిగా టీవీకేకి సపోర్ట్ ఇస్తున్నట్లు తెలపడంతో వీరి మొత్తం సీట్లకు సంబంధించి సంతకాలని మరి కాసేపట్లో తీసుకుని గవర్నర్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి విజయ్ ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. కాసేపటి కిందటే ఇటు టీవీకే పార్టీ నేతలు విజయ్ ఇంటికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా గవర్నర్ దగ్గరికి బయలుదేరుతున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో అంటే సుమారు 20 మంది ఎమ్మెల్యేలని తీసుకెళ్ళి అక్కడ పూర్తిగా వాళ్ళకి సంబంధించి మంత్రులు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ ఇప్పుడు ఏదైతే వీసీకే పార్టీ కావచ్చు, మరోవైపు సిపిఐ, సిపిఎం, ఇటు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు మద్దతు ఇచ్చారో వాళ్ళకి సంబంధించి ఎవరు వాళ్ళలో మంత్రులు కాబోతున్నారు, పూర్తిగా విజయ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనేది పూర్తిగా ఈ గవర్నర్కి పూర్తి స్థాయిలో తెలిపే అవకాశం ఉంది. ఆయనకి సమయం ఎప్పుడు అనేది రేపా లేకపోతే సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకపోతే ఎక్కువ రోజులు అంటే 2 రోజులు తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటే దానికి సంబంధించి కూడా ఇప్పటికే నెహ్రూ మున్సిపల్ మైదానం, ఇండోర్ మైదానంలో పూర్తిగా ఏర్పాట్లు కూడా నిన్నే సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అవి మరో సైడ్ ఇప్పటికీ రెడీ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అంటే ముఖ్యంగా విఐపీలకు సంబంధించి కేవలం 5,000 మంది మాత్రమే పట్టేటువంటి దాంట్లో కొంతమందికి మాత్రమే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్కి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నట్లయితే తెలుస్తోంది. మరోవైపు చీఫ్ గెస్టులు కొంతమంది విఐపీలకు మాత్రమే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా టీవీకే మొదటి నుంచి ఏదైతే ఈ మద్దతుకు సంబంధించి మొదటి నుంచి పోరాడుతున్నప్పటికీ లెఫ్ట్ పార్టీలు ఒక్కసారిగా ఈరోజు నిర్ణయం తీసుకోవడంపై ఖచ్చితంగా డిఎంకే స్టాలిన్ హస్తం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మొదటి నుంచి డిఎంకే నుంచి మేము రాము అని చెప్పినటువంటి వీసీకే, ఇటు సిపిఐ, సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు ఒక్కసారిగా టీవీకేకి మద్దతు ప్రకటించడంపై కేవలం 6 నెలల్లో విజయ్ పాలనని పూర్తిగా ఎండగట్టే విధంగా డిఎంకే ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా స్టాలిన్ ఒక వ్యూహం పన్నాడు అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే టీవీకే పార్టీ రూల్ చేయబోతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని చెప్పేసి ఇటు టీవీకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత 3 రోజుల నుంచి అంటే ఒక 4వ తేదీ ఇవి ఏదైతే ఫలితాలు వచ్చిన తర్వాత రోజు అంటే ఒక విధంగా అంటే ఒక పార్టీకి అత్యధికంగా వచ్చినటువంటి సీట్లను ఏ పార్టీ అయినా అంటే గవర్నరే పిలుస్తాడు. ఎందుకంటే పూర్తిగా మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయండి, దానికి సంబంధించి మీరు రండి అని చెప్పేసి గవర్నరే పిలుస్తారు. అటువంటి గవర్నరే వ్యతిరేకించారని చెప్పొచ్చు. ఎందుకంటే 107 సీట్లు ఉన్నటువంటి టీవీకే పార్టీకి పూర్తిగా ఆయన అంటే ఒకవేళ ఏదన్నా బలం నిరూపించుకోవాలనుకుంటే కేవలం అసెంబ్లీలో మాత్రమే బలం నిరూపించుకుంటే అవకాశం ఉంటుంది. కానీ ఇట గవర్నర్ మాత్రం 118 మందికి సంబంధించి
సంబంధించి సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకొస్తేనే మీకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇస్తానని చెప్పేసి 2 మార్లు అంటే 2 సార్లు కలిసినా ఆయన అదే మాట చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఈరోజు 3వసారి ఏదైతే పూర్తి స్థాయిలో అంటే మద్దతుకు సంబంధించి అంటే వీసీకే ఇంటూ సిపిఐ సిపిఎంకి సంబంధించినటువంటి ఆ మద్దతును అయితే పూర్తిగా తీసుకొని అందరి సంతకాలు వాళ్ళకి సంబంధించినటువంటి లెటర్లు కావచ్చు మొత్తం అన్ని సంతకాలు తీసుకొని మరి కాసేపట్లో గవర్నర్ని కలుసుకున్నట్టు పరిస్థితి ఉంది. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఏ సమయంలో చేయబోతున్నారు, ముఖ్యంగా మినిట్ టు మినిట్కి సంబంధించి ఆ గవర్నర్కి వివరించే అవకాశం ఉంటుంది. ఆ ఎన్ని గంటలకు కార్యక్రమం ఉండబోతుంది, ముఖ్యంగా రేపు ఒకవేళ రేపు చేస్తే ఎన్ని గంటలకు ఉండబోతుంది, లేకపోతే ఆదివారం చేస్తారా సోమవారం చేస్తారా అనే దానిపై పూర్తిగా ఇప్పుడు ఆలోచించే అవకాశం ఉన్నట్టు తెలుసు. ఎందుకంటే దీనిపై పూర్తిగా స్పష్టత లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి ఆయన గురువారం రోజు ఉదయం 11-11:30 ఆ మధ్య ఫిక్స్ చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఏ టైము ఫిక్స్ చేసుకోబోతున్నారు, దానికి సంబంధించి ఎలా ఉండబోతుందనేది ఇంకా టీవీకే వర్గాలు చర్చించే అవకాశం ఉంది. మొదట గవర్నర్ని కలిసిన తర్వాత నేరుగా టీవీకే పార్టీ ఆఫీస్కి చేరుకుంటారు. అక్కడికి ఈ సిపిఐ సిపిఎంకి సంబంధించి వీసీకే సంబంధించి నాయకులను అయితే ఆయన కలిసే అవకాశం ఉంటుంది. అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడికి చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత పార్టీలు మొత్తం అందరితో డిస్కస్ చేసిన తర్వాత ఏదైతే ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళతో మద్దతు గురించి కావచ్చు, ముఖ్యంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత దీని గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ సునీల్.